అని మీకు చెప్తున్నాడు. శ్రద్ధగా అని చెప్తున్నాడు. ఏకదానాడు లోకాన్ లోకాంశ లోకాన్ ఒక ఉపాగత అట్లా ఎందుకుంటే తల్లి తరుణాన్ని ఆలోచన చేయొచ్చు. విష్ణు బ్రహ్మకు వెళ్ళను తత్ర నారాయణ దేవం దివ్యం శంఖచక్ర గదాప్తానం దుష్వాసం దేవదేశం స్తోత్రం స్వభచక్రమే. ఆ సమయంలో నాడు మహర్షి విష్ణు లోకంలో చెల్లని శేఖరవాడును చతుర్భుజుడును శంఖం చక్రం గదాలు వనమాల మొదలకు అలంకారంతో ఉన్న శ్రీమహావిష్ణుని చూసి నిజంగా ప్రార్థిస్తున్నాడు. నమో వామనాథిత రూపాయంతే భక్తానామాదినే పోయి మనసుతో ఊహించడం కానీ వాక్తో నుంచి చెప్పడం కానీ అతీతమైన శక్తి గలవాడ అతీతమైన రూపంలో వాడ ఆది మధ్యాంత రైతుడా నిర్మలటువంటి సుగుణాత్మటువంటి ఆది పురుషునటువంటి భక్తుల బాధలు తొలగించినటువంటి ఓ శ్రీమన్నారాయణ నేను భక్తితో నమస్కరిస్తున్నానని ప్రార్థన చేస్తున్నాడు. ఆ విధంగా స్తోత్రం చేస్తున్నా నా గురించి చూసి శ్రీ మహేశ్వరుడు అడుగుతున్నాడు. పోయిన మహర్షి నీ ఇక్కడికి ఎలా వచ్చింది లోకాలన్నీ కూడా శివునే కదా అని ప్రశ్నిస్తున్నాడు. అప్పుడు నారదుడు విధంగా అంటున్నాడు. పోయి దామోదర అన్ని లోకాలు కూడా క్షేమంగానే ఉన్నాయి కానీ భూలోకం ముందు అనాయం కూర్చు మనల్ని నానా కష్టంలో పడుతున్నారు. వారి కష్టంతో ఏమైనా ఉపాయంతో తెలుగును ప్రార్థించను. అప్పుడు శ్రీ మహేశ్వరుడు విధంగా అంటున్నాడు. పోయి కలియుగంగా శ్రీహరి సాయి అవతారమై వెలిసినాడు. ఆ వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో వారి యొక్క కష్టాలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పాను. అప్పుడు నారదుడు విధంగా అంటున్నాడు. పోయి దామోదర ఈ వ్రతం ఎప్పుడు చేయాలి, ఏ విధంగా చేయాలి, అది చేస్తే ఏ ఫలితం కలుగుతుంది, ఇదంతా కూడా దైత్యం ప్రార్థించను. అప్పుడు శ్రీమన్నారాయణ విధంగా అంటున్నాడు. పోయి ఇది సత్యనారాయణ స్వామి వ్రతము. ఈ వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో వారి యొక్క కోరికలను నెరవేరుతాయి. దరిద్రునికి ధనవంతుడు అవుతాడు, కష్టంలో అవుతాడు. ఏదైనా వివాదం కలిగినప్పుడు ఈ వ్రతం ఆచరించో తప్పక ఆ వివాదం ఏమి కలుగును. ఇది పౌర్ణమి తిథి ఎందు కానీ ఏకాదశి తిథి ఎందు కానీ సంక్రమణ కానీ వ్రతాన్ని ఆచరించవచ్చును. మాసే మాసే కార్తీక మాసం కానీ వైశాఖ మాసంలో కానీ మాఘ మాసంలో కానీ ఏదైనా ఒక శుభదిన కానీ వ్రతాన్ని ఆచరించవచ్చును. వ్రతంను ఆచరించేవారు ముందుగా ప్రాతకాలం నిద్రమేలాంచి దంతదాన సన్యాసం నెరవేర్చుకొని నిశ్చల భక్తితో స్వామిని ప్రార్థించవలను. పోయి సత్యనారాయణ స్వామి నీ అనుగ్రహం కోరి ఈ రోజు నేను ఈ వ్రతం ఆచరిస్తున్నాను చెప్పి మళ్ళా తత్కాల మధ్యాహ్న కాలంలో కూడా తత్కాల కర్మలు నెరవేర్చుకొని తిరిగి రాత్రి ప్రారంభ కాలం వ్రతం ఆచరించవలేను. ముందుగా వ్రతం ఆచరించే స్థలంలో గోమయంతో అవిటి శుద్ధి చేసి వరిపిండి మొదలకు 5 రంగుల చూర్ణంతో ముగ్గులు పెట్టి దాని మీద నూతన వస్త్రం ఉంచలేను. ఆ వస్త్రం పైన కలశం ఉంచవలేను. కలశము బంగారము వెండి రాగి ఇతర ఇతరులకు మట్టిని ఉంచవలేను. లోహత్వం పిసినాటం చూపరాదు. ఆ కలశంపై మళ్ళా నూతన వస్త్రం ఉంచవలను. ఆ నూతన వస్త్రం పైన ప్రతిమారూపణము సత్యనారాయణ స్వామిని ఉంచి పూజించవలేను. ముందుగా విఘ్నేశ్వరుని, బ్రహ్మదేవుని, సరస్వతిని, పార్వతీ పరమేశ్వరులను, లక్ష్మీదేవి, విష్ణుమూర్తిని, తర్వాత అదేవిధ ప్రతిదేవతలతో కూడా ఆయా దేవతలను పంచలోక పాలకులను ఇంకా అష్టదేవతలను పూజించవలను. ముందుగా వర్ణదేవి కలిసి ఉన్న వర్ణదేవిని పూజించవలను. ఆ తర్వాత సత్యనారాయణ స్వామి విగ్రహాన్ని పంచామృతంతో అభిషేకించి మంటపంలో ఉంచవలను. స్వామికి ఇష్టమైనటువంటి అరటిపండు, ఆవు పాలు, ఆవు నెయ్యి, గోధుమ నూక, అదే నచో బియ్యపు నూక, చక్కెర లేకునచో బెల్లం సకాలమనగా శేరుంపావున చొప్పున చేర్చి స్వామిని నిర్మించవలేను. స్వామికి నివేదన జరిగించిన తర్వాత స్వామికి ప్రీతిగా కృతజ్ఞతాదిగుణం చేయించవలేను. ఈ వ్రతాన్ని బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు అనే భేదం లేకుండా మగవారు ఆడవారు అనే భేదం లేకుండా ఎవరైనా కూడా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చును. ఈ వ్రతం పూజ అయిన తర్వాత పూజ చేయించిన పూజారికి దక్షిణ విధానానికి దక్షిణ తాంబూలాలు ఇచ్చి కథను శ్రద్ధగా ముచ్చట్లు పెట్టకుండా వినేవాళ్ళు. ఆ తర్వాత స్వామి యొక్క తీర్థప్రసాదాన్ని భక్తి శ్రద్ధలతో పూజించవలేను. కాబట్టి ఈ వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో ఆ సత్యనారాయణ యొక్క అనుగ్రహం వల్ల స్వామి యొక్క అనుగ్రహం వల్ల వారి యొక్క కోరిక నెరవేరుతుందని శ్రీమహావిష్ణువుని ఆదరించి చెప్పిన విధానాన్ని మీకు చెప్తున్నానని సుతమాసి శ్రవణకార్యమాచరించడం. ఇది శ్రీ స్కాందపురాణే రేవాకాండే సత్యనారాయణ సంజీవయాం శ్రీ హర ప్రణమోధ్యాయ శ్రీ హరే నమః. బోల్ ప్రమాద సత్యనారాయణ స్వామి భగవాన్ జై. నిద్ర వస్తున్నది సార్ చెప్తున్నాడు. శవనకాయ మామూలు ద్వారా తొలుత ఈ వ్రతం చేసిన వ్రతం చేసిన కథిస్తున్నాడు. పూర్వము కాశీనగరం నందు శత ఆనందం ఒక బ్రాహ్మణుడు. అతడు
మిగతా దరిద్రముచే నీళ్ళు కొంచెం కష్టపడుచుండెను. భగవానుడు బ్రాహ్మణ ప్రియుడు కాన ఒకరోజు ఒక వృద్ధ బ్రాహ్మణ గారి ఈ వేద బ్రాహ్మణునికి ఎదురుగా వచ్చి ఓ బ్రాహ్మణోత్తమ నీవుగా ఎందుకు భిక్షపెట్టచ్చు కష్టపడుచున్నా అని ప్రశ్నించను. అప్పుడు ఆ వృద్ధ బ్రాహ్మణుడు నిజ బ్రాహ్మణుడు వృద్ధ బ్రాహ్మణుడు నమస్కరించి ఓ బ్రాహ్మణోత్తమ నేను అతి దరిద్రులను ఎంత కష్టపడ్డా కూడా పొట్టకు కోసుకుంటా కష్టం అవుతున్నది. నా ఈ కష్టం తగ్గిపోటకు ఏమైనా ఉపాయం తెలుపుని ప్రార్థించను. అప్పుడు ఆ వృద్ధ బ్రాహ్మణుడు శ్రీహరి అంటున్నాడు, ఓయి కలియుగంగా సత్యనారాయణ స్వామి శ్రీహరి సత్యనారాయణ స్వామి రూపమై వెలిసినాడు కదా, నీవు అతని యొక్క వ్రతాన్ని ఆచరించి నీ యొక్క దరిద్రం తెలియజేసుకోమని చెప్పి అర్థ విధానం చెప్పి అక్కడనే అంతర్ధానమైన మర్నాడు తప్పక సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరిస్తానని చెప్పి మనసులో సంకల్పించుకొని సరిగ్గా నిద్ర రాకపోగా ఎట్లో కాలం గడిపి మర్నాడు పాతకాలం నిద్రపోయిన రాచి దంత సంధ్యానుష్ఠానం నేర్చుకొని నిశ్చల భక్తితో విజయ్ ఓ సత్యనారాయణ ప్రభు నీ అర్థం కూడా అని చెప్పి భిక్షాటనకు వెళ్ళను. తర్వాత సాయంకాలం తిరిగి స్నానం చేసి సంధ్యానుష్ఠానం నేర్చుకొని రాత్రి ప్రారంభంగా వ్రతాన్ని ఆచరించను. అర్థాన్ని పూర్తిగా చేసి కల్పోక్త ప్రకారంగా ఆచరించి సత్యనారాయణ ప్రభు నీ అనుగ్రహం కోరి నేను ఈ వ్రతాన్ని ఆచరించాను, నా యొక్క దరిద్రను తొలగింపేయమని చెప్పి ప్రార్థించను. ఆ వ్రతం చేసినందుకు సత్యనారాయణ స్వామి యొక్క అనుగ్రహం వల్ల ఆ బ్రాహ్మణునికి కొద్ది రోజుల్లోనే అతని యొక్క దరిద్రం తొలగిపోయి క్రమక్రమంగా ధనంతురాయను తర్వాత పెళ్లి చేసుకొని పుత్రాపుత్రికలతో కూడా ఆనందంగా ఉండసాగను. అది మొదలు ఆ బ్రాహ్మణుడు ప్రతి మాసం ముందు కూడా ఏకాదశి కానీ అప్పుడు వీలు కాకపోతే పౌర్ణమి తీర్థం కానీ అప్పుడు వీలు కాకపోతే రవి సంక్రమందు కానీ అప్పుడు కూడా వీలు కాకపోతే ఒక శుభదినం నందు సత్యనారాయణ ఆచరిస్తూ బ్రతుకున్నంత కాలం పిల్ల పాపలతో పుత్రపౌత్రులతో కూడా ఆనందంగా ఉండి అంతం నేను స్వర్గంలో పోయినది సుధుడు స్వర్ణకాది మానవులు పెంచడం. అప్పుడు స్వర్ణకాది మానవులు విధంగా అడుగుతున్నారు, ఓయి సుధ మహర్షి ఆ బ్రాహ్మణుని వల్ల విని ఎవరెవరి వ్రతాన్ని ఆచరించారో అది కూడా జరుగుతుంది ప్రార్థించి అప్పుడు సుధుడిగా అంటాడు. ఒకరోజు సాయంకాలం బ్రాహ్మణుడు తన బ్రహ్మలు సత్యనారాయణ జరుగుతున్నారా ఒక కట్టెలో ఒకరి వాడు మిగులు ఆకలి దప్పులతో ఉండి ఆ బ్రాహ్మణుడు ముందుకు వచ్చి లోపల జరుగుతున్న పూజ వచ్చి తన కట్టెల తన భూమిపై ఉన్న కట్టెల కావాలని ఇంటి ముందర ఉంచి లోనకు వెళ్ళి బ్రాహ్మణుని నమస్కరించి ఈ విధంగా అడుగుతున్నాడు, ఓ బ్రాహ్మణోత్తమ నీవు చేసిన వ్రతమేమి, దీని విధానమేమి, దీని ఫలితమేమి ప్రశ్నించను. అప్పుడు ఆ బ్రాహ్మణ విధంగా అంటాడు, ఓ ఈ సత్యనారాయణ స్వామి వ్రతము ఇది కలియుగంగా చాలా విశేషమైనది. వ్రతాన్ని ఎవరైతే ఆశిస్తారో వారి యొక్క కోరికలు నెరవేరుతాయి, వారి యొక్క దరిద్రం తగ్గిపోయి ధనవంతులు అవుతారు అని చెప్పి ఆ కట్టెలను కొనడానికి దాహం తెచ్చుకోవడానికి మంచిని ఇచ్చి స్వామి యొక్క తీర్థ ప్రసాదం ఇచ్చి భోజనం పెట్టి పంపివేను. మర్నాడు ఆ కట్టెలను కొన్నవాడు తన భూమిపై కట్టెలు కావడించుకొని ఈ రోజు ఈ కట్టెల మీద వచ్చిన ధనంతో తప్పక సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరిస్తానని చెప్పి మనసులో సంకల్పించుకొని తన భుజంపై కట్టెలు కావడించుకొని కట్టెల అమ్మటకు వెళ్ళను. ఆ రోజు ఆ స్వామి యొక్క అనుగ్రహం వల్ల ధనవంతులను వేదికిపోగా పూర్వం కన్నా 4-5 రెట్ల ధనం లభించను. అందుకే అతను సంతోషించి అతని యొక్క పురోహితులను మా బంధువులను పిలుచుకొని వచ్చి యథావిధిగా అరటిపండు ఆవు పాలు ఆవు నెయ్యి గోధుమను చక్కెర ఇవన్నీ కూడా తీసుకొని వచ్చి పూజా సంభారాలను కూడా తీసుకొని వచ్చి కల్పోక్త ప్రకారంగా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించను. అతడు ఆచరించిన వ్రతం వలన సంతుష్టుడైన స్వామి యొక్క అనుగ్రహం వల్ల కొద్ది రోజుల్లోనే కట్టెలు అమ్ముకున్న వానికి తన దరిద్రం పోయి తర్వాత ధనంతురాయను ఆ తర్వాత పెళ్లి చేసుకొని పుత్రపుత్రికలతో కూడా ఆనందంగా ఉండసాగను. అది వారు ఆ కట్టెలు అమ్ముకున్నవాడు ప్రతి మాసం ముందు కూడా ఈ సత్యనారాయణ ఆశిస్తూ బతుకుకాలమేమో ఇక పరస్సుకున్న అనుభవించి అంతేమో సత్యగుణంలో పోయినని సుదూర సంస్కారం ఇదే శ్రీస్కారాన్ని సత్యనారాయణ ద్వితీయోధ్యాయ శ్రీ హరయే నమః. బలరామ సహిత సత్యనారాయణ స్వామి భగవానికి జయ.